ఇది ప్రజలు మాకు ఇచ్చినటువంటి సదావకాశం. మేము మా పొట్లాట్లకు హెచ్చించే పరిస్థితి లేదు. ప్రజలు మాకు మా మీద నమ్మకం పెట్టి ఇచ్చారు. మేమందరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేనే కాదు, మొత్తం పార్టీ అంతా కూడా సమాయత్తమై యునైటెడ్గా ఇంకా 2.5 ఏళ్ళు పాలన చేసి మళ్ళీ మేము ప్రజల మనను పొందాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రజల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము ఇస్తున్న స్కీమ్లు, మేము ఇస్తున్న వెల్ఫేర్, మేము ఇస్తున్న డెవలప్మెంట్. సార్ బయటకు వచ్చిన ఫోటోలు కానీ ఆ వీడియోలు కానీ స్పష్టంగా ఒకటి క్లారిటీ, ఇట్ వాజ్ ఎ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. మేము ముగ్గురం ఒకవైపు కూర్చున్నాం. మధ్యన మీనాక్షి గారు ఉన్నారు, ఇటువైపు నేను ఉన్నా. ఇది టేబుల్ ఒరిజినల్. ఇటు కొందరు కూర్చుని, ఇటు కొందరు. ఇది ఓవల్ షేప్ ఉన్న టేబుల్. అనుకోకుండా వంశీగా లేటెస్ట్ సీట్ కావాలంటే అక్కడ కూర్చున్నాడు. సిస్టమ్ చెల్లినాలు మాట్లాడతారు. కోఆర్డినేషన్ కమిటీకి అధ్యక్షత ఎప్పుడైనా వహించేది ఇన్ఛార్జ్ తెలంగాణ స్టేట్. ఎవరున్నారు? మీనాక్షి గారు. మీనాక్షి అధ్యక్షతన సమావేశం నడిచింది. వంశీ గారు ఒక సభ్యుడిగా పాల్గొన్నాడు. దామోదర్ రాజేంద్ర గారు పాల్గొన్నారు. సీతక్క గారు పాల్గొన్నారు. మాకు తెలియని విషయాలు మీకు తెలిసినట్టు ఆ ఫోటోలు ఏదో దాన్ని ఎడిట్ చేసి పంపడం ఎందుకు? ఇదంతా అంటే ఇప్పుడు ఆయన యాదృచ్ఛికంగా అడచి కూర్చున్నాడు. ఆయన ప్రిసైడ్ చేసినట్టు కాదు కదా. టేబుల్ అంటే ఏంది? ముఖ్యమంత్రి కాదండి. మెయిన్ డయాస్ ప్రోటోకాల్ ప్రకారం ఎవరు కూర్చుంటారు? మీరు గాంధీ వల్ల మీరు చాలా మీటింగ్ చూశారు. మధ్యన మీనాక్షి గారు ఉంటారు, ఇరువైపులా మేము ఉంటాం. అదే ప్రోటోకాల్ టేబుల్. ఇటుపక్క ఎవరున్నారు, ఇటుపక్క ఎవరు కాదు. అనుకోకుండా వంశీ గారు కూర్చున్నారు అక్కడ, ఇటుపక్క బట్టి గారు వచ్చి కూర్చున్నారు. సో అది దాన్ని ఆసరా చేసుకొని ప్రచారం చేయడం మంచిది కాదు. నేను మళ్ళీ చెప్తాను, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు గుర్తుపెట్టుకోవాల్సింది, మా ధ్యాస అంతా ఈ రాష్ట్ర అభివృద్ధి. చిన్నర చిత్కల విషయాల్లో పోవాల్సిన అవసరం లేదు. 2023లో ఎంతైతే నమ్మకంతో మాకు అధికారం ఇచ్చారో దాన్ని వమ్ము చేయకుండా ప్రజల ఆకాంక్షలకి వాళ్ళు కోరుకునే విధంగా పాలన చేస్తాం.